ఉమెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ రాధిక, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. సో ఈరోజు మనం ఐవీఎఫ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఐవీఎఫ్ పద్ధతిని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. యూజువలీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామందికి ఈ ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది మ్యారేజ్ అనేది లేట్గా చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ప్లానింగే చాలా లేట్గా చేసుకుంటున్నారు. దే ఆర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ ఓన్లీ ఆఫ్టర్ 30 years and 35 years. సో ఇలా ఏజ్ అడ్వాన్స్ అవడం బట్టి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మెడికల్ కండిషన్స్ కానీ, ఓవరీలో ఎగ్స్ తగ్గడం కానీ, వేరే అదర్ ఎండోమెట్రియోసిస్ కానీ, స్పర్మ్ ఫ్యాక్టర్స్ తగ్గడం, స్పర్మ్ పారామీటర్స్ తగ్గడం, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం. సో మెయిన్గా ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం పడుతుంది? సంబడీ హూస్ మోర్ దెన్ 35 or 37 years or 40 years దాటి ఉన్నవాళ్ళు, రెండు పక్కల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోయి ఉన్నవాళ్ళు, చాలాసార్లు న్యాచురల్గా ట్రై చేసి ఐయుఐస్ ట్రై చేసి సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆల్సో స్పర్మ్ ఫ్యాక్టర్స్, స్పర్మ్ నెంబర్స్ తక్కువ ఉన్న, స్పర్మ్ కదలికలు తక్కువ ఉన్న, మార్ఫాలజీ షేప్స్ తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఎండోమెట్రియోసిస్, రెండు పక్కల ఓవరీస్లో రక్తపు గడ్డలు, ఎండోమెట్రియోసిస్ అంటారు, ఎండోమెట్రియోమా అంటారు. అంటే ఇలాంటి గడ్డలు ఉండేవాళ్ళు, ఎండోమెట్రియోసిస్ కండిషన్ వల్ల ట్యూబ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కలగని వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ పద్ధతి అంటే గ్రేడ్ 3 or grade 4 ఎండోమెట్రియోసిస్ ఉండే వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి అవసరం వస్తుంది. అండ్ ఆల్సో ఎగ్ రిజర్వ్, బయలాటరల్ ఓవరీస్లో ఏజ్ అడ్వాన్స్ అవడం వల్ల ఓవరీస్లో ఎగ్స్ బాగా తగ్గిపోయి ఉండే వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ ఐవీఎఫ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండ్ వన్ మోర్ ఇస్ ఇక్సీ, దట్ ఈస్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి? ఐవీఎఫ్ అనే పద్ధతిలో యూజువలీ ఒక డిష్లో మనం ఎగ్ని పెట్టి స్పర్మ్స్ అనేవి హస్బెండ్ స్పర్మ్స్ ఆ డిష్లో వేస్తాం. సో ఏదైతే స్పర్మ్ మంచిగా ఉందో, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఇస్ గుడ్, ఇఫ్ ద స్పర్మ్ ఇస్ గుడ్ ఇట్ గోస్ అండ్ ఫర్టిలైజెస్ ద ఎగ్. సో ఈ విధంగా న్యాచురల్గా ఫర్టిలైజేషన్ ఆ స్పర్మ్తో జరుగుతుంది. దీన్ని ఐవీఎఫ్ అంటాం. కానీ ఈ పద్ధతి వల్ల యూజువలీ ఒకవేళ హస్బెండ్ స్పర్మ్ పారామీటర్స్ పోర్గా ఉండి, కౌంట్ బాగా తక్కువ ఉండి, క్వాలిటీ తక్కువ ఉండేవాళ్ళు ఈ ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తున్నారంటే అలాంటి వాళ్ళకి మనం ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. దట్ ఈస్ మనమే వాళ్ళ స్పర్మ్ని మైక్రోస్కోప్లో సెలెక్ట్ చేసి మార్ఫాలజీ, గుడ్ మార్ఫాలజీ అండ్ మోటిలిటీ ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసి మనం ఈ ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల వీ కెన్ ఇంక్రీజ్ ద ఫర్టిలైజేషన్ రేట్స్, వీ కెన్ ఇంక్రీజ్ ద బ్లాస్టోసిస్, దట్ ఈస్ ద ఎంబ్రియో, అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. సో దీన్ని ఇక్సీ అంటారు, ఇంట్రోసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి కానీ ఇక్సీ పద్ధతి మనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎలా మనం పేషెంట్ని ప్రిపేర్ చేస్తాం, ఏ విధంగా పేషెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. యూజువలీ ఫస్ట్ మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ద క్రైటీరియా, ఎందుకు వాళ్ళు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది వెళ్తున్నారు. ఇఫ్ ఏజ్, కొంతమంది ఏజ్ అడ్వాన్స్ అయ్యి 37, 38 years వాళ్ళకి వస్తారు, వాళ్ళకి ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక ముందు ప్రయర్ మంత్లో వీ హ్యావ్ టు గివ్ దెమ్ ప్రీ ట్రీట్మెంట్. అంటే ఈ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వైటమిన్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇచ్చి ఆ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. అదే ప్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో మనం యూట్రస్ని కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే యూట్రైన్ క్యావిటీ ఇవాల్యుయేషన్ అంటారు. దాన్ని మన ఏదైనా 3D స్కాన్ ద్వారా కానీ, హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ చేసుకొని యూట్రస్ని బాగా క్లియర్గా ప్రిపేర్ చేసుకొని దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఐవీఎఫ్ నెక్స్ట్ మంత్. సో 1 month ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్ అండ్ ప్రిపేరింగ్ ద యూట్రస్ అండ్ వాళ్ళకి జనరల్ ఇన్వెస్టిగేషన్. సో ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనం మెడికల్ కండిషన్ చూడకుండా, జనరల్ హార్మోన్స్ అనలైజ్ చేయకుండా చేయకూడదు. సో ద ఫస్ట్ విజిట్ వెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ టు అస్, వైఫ్కి మనం స్కాన్ చేసుకొని యూట్రస్ ఎలా ఉందో చూస్తాం, ఓవరీస్ ఎలా ఉన్నాయో చూస్తాం, ఓవరీలో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే ఫాలికల్స్ అనేవి కౌంట్ చేసి చూస్తాం. దెన్ అకార్డింగ్లీ మనం హార్మోన్ టెస్ట్ చేసి దాన్ని బట్టి ఆవిడకి ప్రీ ట్రీట్మెంట్ కానీ, హార్మోన్ టాబ్లెట్స్ కానీ వాట్ ఎవర్ ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ గివ్. హస్బెండ్కి సేమ్ టైంలో మనకి స్పర్మ్ అనాలిసిస్ అనేది చూస్తాం. స్పర్మ్ టెస్ట్లో వీ హ్యావ్ టు సీ నాట్ ఓన్లీ ద కౌంట్ ఒకటే కాదు, ఆయన స్పర్మ్ కదలికలు, స్పర్మ్ మార్ఫాలజీ అండ్ ఆల్సో 4 hours తర్వాత స్పర్మ్ ఎలా కదులుతుంది, ఎలా ఉంది అనేది కూడా మనం అసెస్ చేయాలి. దాన్ని బట్టి హస్బెండ్కి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ అండ్ అవసరమైతే ఒకవేళ ఆయనకి షుగర్ ఉంటే, డయాబెటిక్ పర్సన్ అయితే సిమెన్ కల్చర్ కూడా చూసి దాన్ని ట్రీట్ చేసుకొని, సిమెన్ కల్చర్లో ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకొని దెన్ నెక్స్ట్ మంత్ వాళ్ళని ప్రిపేర్గా పెట్టుకోవాలి నెక్స్ట్ మంత్ ఐవీఎఫ్కి. సో 1 month ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్, జనరల్ ఇవాల్యుయేషన్ అండ్ ప్రిపేరింగ్ ద కపుల్ విల్ బీ దేర్. అండ్ ఐవీఎఫ్ ఇస్ డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళందరూ దే మెంటలీ చాలా
స్ట్రెస్గా ఉంటారు, బికాస్ దే బీన్ ట్రయింగ్ సిన్స్ లాట్ ఆఫ్ ఇయర్స్. మ్యారేజ్ అయ్యి ఒక ఎన్నో 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్తో ఉంటారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. IVF ట్రీట్మెంట్తో పాటు వీ షుడ్ డెఫినెట్లీ గివ్ దెమ్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ టు కీప్ దెమ్ స్ట్రాంగ్. మెంటలీ దే షుడ్ బీ ఫిట్ అండ్ స్ట్రాంగ్, బికాస్ ఈ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనం ఇచ్చే IVF ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ప్రాపర్ కౌన్సిలింగ్, టెల్ దెమ్ ద ట్రీట్మెంట్ ప్లాన్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం ఏ విధంగా దాన్ని మనం కరెక్ట్ చేసి ట్రీట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఉంటాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కాస్ట్ ఎంత అవుతాయి, ఇదంతా క్లియర్గా పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వీ హ్యావ్ టు plan the IVF treatment next month. So when the IVF treatment అనేది మనకి యూజువలీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం. సో whenever we keep them prepared in the first month, explain them, counsel them about everything, and then when they get their period next month మన దగ్గర పీరియడ్ వచ్చినప్పుడు సెకండ్ డే వచ్చినప్పుడు అప్పుడు మనం యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ IVF ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం, హౌ షుడ్ వి గివ్ ద ఇంజెక్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దే కమ్ ఆన్ ద డే 2 వెన్ వీ డూ ద స్కాన్లో వాళ్ళకి ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, ఆ నెల ఎన్ని ఫాలికల్స్. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, సే IVF చేయించుకొని మాకు ఎగ్స్ రిట్రీవ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ మాకు ఎగ్స్ ఉండవా, ఆ తర్వాత మాకు ఓవరీలో ఎగ్స్ అన్నీ అయిపోతాయా అని. దట్ ఈస్ నాట్ ట్రూ. యూజువలీ IVF అంటే మనకి ఆ మంత్లో వాళ్ళకి ఉండే ఎగ్ నెంబర్స్ వరకే మనం రిట్రీవ్ చేస్తాం. సో ఆ రోజు నేను ఫాలికల్ స్కాన్ చేసినప్పుడు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో చూసుకొని, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని, వాళ్ళ వెయిట్ BMI ఎలా ఉందో చూసుకోవాలి, వాళ్ళ ఏజ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ అన్ని క్రైటీరియా బట్టి వీల్ హ్యావ్ టు గివ్ దెమ్ ovarian induction stimulation. So దీన్ని controlled ovarian stimulation అంటామండి. So depending on their factors we have to give them the drug doses. ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళ బట్టి పేషెంట్కి డిఫర్ అవుతూ ఉంటాయి. సేమ్ పేషెంట్కి సేమ్ ఇంజెక్షన్స్ ఉండవు, అందరికీ సేమ్ ఇంజెక్షన్స్ ఉండవు. సో ఇంజెక్షన్స్ అనేవి మనకి అట్లీస్ట్ 10 to 12 days వరకు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే యూజువలీ న్యాచురల్గా చూసుకుంటే అందరికీ ఒక మంత్లో ఒక ఎగ్గే పెరుగుతుంది. కానీ మనం ఈ IVF స్టిమ్యులేషన్లో ఆ నెల వాళ్ళకి ఓవరీలో ఉండే ఎగ్స్ అన్నీ పెంచాల్సి వస్తుంది మనం. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు గివ్ దెమ్ డైలీ ఇంజెక్షన్స్ అట్లీస్ట్ ఫర్ 10 to 12 days. అండ్ దట్ టు ది ఇంజెక్షన్స్ మనకి ఓన్లీ 24 hours పనిచేస్తాయి. దానివల్లే మనం రోజు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అండ్ ఆ ఓవరీలో ఉండే ఎగ్స్ అన్ని మనం పెంచుతాం. చాలా మందికి ఒక 10 to 12 days సరిపోతుంది. కొంతమందికి ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉన్నా, ఎగ్గులో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే బాగా ఒబీస్గా ఉన్నా, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇంజెక్షన్స్ డోస్ ఎక్కువ పట్టొచ్చు, ఇంజెక్షన్ స్టిమ్యులేషన్ ఎక్కువ పట్టొచ్చు. సో ర్యాండమ్గా ఫ్రమ్ 12 to 14 days వరకు దే విల్ నీడ్ అ స్టిమ్యులేషన్. సో ఈ స్టిమ్యులేషన్లో మనం ఎలా మానిటర్ చేస్తాం? యూజువలీ డే 2లో చూసినప్పుడు వాళ్ళ ఎగ్ సైజ్ ఆర్ ఫాలికల్ సైజ్ విల్ బీ ఓన్లీ 3 to 5 mm. సో ఈ 3 to 5 mm ఉండే ఫాలికల్ని మనం అట్లీస్ట్ 18 to 20 mm సైజ్ వరకు మనం పెంచాలి. సో ఇది పెరుగుతుందా లేదని కూడా మనం మానిటర్ చేసుకుంటూ 2 రోజులకి ఒకసారి స్కాన్ చేసుకుంటూ చూసుకొని మనం డ్రగ్ డోసెస్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ IVF ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మటుకు పేషెంట్ డైలీ సెంటర్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకొని ఆల్టర్నేట్ డేస్ డాక్టర్ని కలుస్తూ స్కాన్ చూసుకుంటూ వీల్ అడ్జస్ట్ ద డోస్ and then they'll go for stimulation. So once they're ready, say వాళ్ళ ఫాలికల్స్ అన్ని 18 to 20 సైజ్ గ్రోత్ బాగుంది, రెడీగా ఉన్నప్పుడు we will give them a trigger injection. అంటే ఆ రోజు నైట్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి, ట్రిగర్ అంటే ఆ ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఎగ్ మెచ్యూర్గా ఉండడం, దాన్ని ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 34 to 36 hours later we will do a egg pickup. సో ఈ ఎగ్ పికప్ అనే ప్రొసీజర్ ఇస్ ఆల్సో డే కేర్ ప్రొసీజర్ అండి. ఇట్ ఈస్ నాట్ అ మేజర్ ప్రొసీజర్. జనరల్ ఎనస్థీషియా ఇస్తాం. మార్నింగ్ పొద్దునే ఎర్లీ మార్నింగ్ పేషెంట్ వస్తే జనరల్ ఎనస్థీషియా ఇచ్చి సాధారణంగా మనం చేసే వెజానల్ స్కాన్ ద్వారానే దానికి పైన నీడిల్ పెట్టి ఈ ఎగ్స్ని మనం ఆస్పిరేట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఓన్లీ అ స్మాల్ ప్రొసీజర్ వేర్ ఓన్లీ అ నీడిల్ ఇస్ జస్ట్ గోయింగ్ ఇన్సైడ్ ద యూట్రస్ అండ్ ఇన్సైడ్ ద ఓవరీ అండ్ వెన్ వీఆర్ ఆస్పిరేటింగ్ ద ఎగ్స్. సో ఈ ప్రొసీజర్కి మీకు కుట్లు కానీ, బ్లీడింగ్ కానీ, సూచర్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఇట్ ఈస్ అ మైనర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, ఆఫ్టర్ 2-3 hours యూ కెన్ గెట్ డిశ్చార్జ్. అండ్ వన్ థింగ్ వాట్ ఐ షుడ్ టెల్ యూ ఇస్, ఈ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు. కొంతమందికి చాలా తక్కువ డోసులు పట్టొచ్చు, కొంతమందికి ఎక్కువ డోసులు పట్టొచ్చు. ఆ ఎక్కువ డోసులు పట్టేదని అంటే కొంతమందికి ఒకవేళ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నా, ఏజ్ బాగా ఎక్కువ ఉన్నా, ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నా, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ డోసులు పడతాయి. సంబడీ హూ ఇస్ అ PCO అంటే పాలిసిస్టిక్ కండిషన్ ఉండే వాళ్ళకి ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా స్టిమ్యులేషన్ చేసుకోవాలి. ఎక్కువ డోసులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ రావచ్చు. సో అది రాకుండా మనం జాగ్రత్త పడుతూ వాళ్ళ డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే పెంచాలి, అవసరమైతే తగ్గించాలి. అది చేసుకుంటూ మనం ఎగ్ పికప్ చేయాలి. ఎగ్ పికప్ చేసిన తర్వాత కూడా ఈ ఓవరీస్ అనే సైజులు బాగా పెరిగి ఉంటాయి కాబట్టి ఆ ఓవరీ సైజులు బాగా తగ్గించడానికి అగైన్ వీ విల్ గివ్ దెమ్ అట్లీస్ట్ ఒక 3 to 4 days ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ టు బ్రింగ్ దేర్ ఓవరీ సైజ్ బ్యాక్ టు నార్మల్. సో ఈ ప్రొసీజర్ మొత్తం ఆల్మోస్ట్ మీకు
స్టిమ్యులేట్ చేయడం, ఎగ్ తీయడం, మళ్ళీ ఓవరీ సైజులు తగ్గించడం అనేది మీకు అట్లీస్ట్ ఒక 15 to 20 days వరకు పడుతుంది. సో వన్స్ మనం ఈ ఎగ్ తీసిన తర్వాత మైక్రోస్కోప్లో ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చూస్తాం. సో చూసి డెఫినెట్లీ వీ విల్ ఇన్ఫార్మ్ ద పేషెంట్ దట్ మీకు ఇన్ని ఎగ్స్ వచ్చాయి, మీ ఎగ్ క్వాలిటీ ఇట్లా ఉందని మన పేషెంట్తో డిస్కస్ చేసి ఆ రోజు హస్బెండ్ వాళ్ళ ఫ్రెష్ శాంపిల్ స్పర్మ్ ఇస్తే ఆ స్పర్మ్ని మనం వాష్ చేసి ఈ ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఇచ్చిన స్పర్మ్ కూడా వీ హ్యావ్ టు సీ అండర్ ద మైక్రోస్కోప్ టు సీ ఇఫ్ ఆల్ ద స్పర్మ్ మంచిగా మొటిలిటీ ఉంది, మార్ఫాలజీ షేప్ అంతా మంచిగా ఉండే స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దెన్ వన్స్ వీ ఇంజెక్ట్ వీ విల్ చెక్ ఫర్ ద ఫర్టిలైజేషన్ నెక్స్ట్ డే అండ్ దెన్ ఈ ఎగ్ని మనం 5 రోజుల వరకు ఎంబ్రియో లాగా గ్రో చేసి కల్చర్ చేసి ఆ 5వ రోజు ఎంబ్రియోని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ కూడా వీల్ హ్యావ్ ఎదర్ అ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆర్ అ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. సంబడి ఎగ్స్ కొంచెం 10 and less than 10 ఎగ్స్ ఉండే వాళ్ళకి అదే సేమ్ మంత్ 5వ రోజులో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎంబ్రియోస్ని. లేదా ఒకవేళ వాళ్ళకి చాలా ఎక్కువ ఎగ్స్ వచ్చాయి, పీసీఓ కండిషన్ ఉంది, 15 కన్నా ఎక్కువ ఎగ్స్ వచ్చాయి అనే వాళ్ళకి ఆ మంత్ మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని ఆ నెక్స్ట్ మంత్లో వాళ్ళకి యూట్రస్ని ప్రిపేర్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో బేసిక్లీ దిస్ ఇస్ హౌ వీ స్టిమ్యులేట్ అ పేషెంట్, దిస్ ఇస్ వాట్ ఈస్ IVF ఇన్ ICSI అండ్ దిస్ ఇస్ హౌ వీ డూ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈరోజు మనం IVF అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎవరికి ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, సక్సెస్ రేట్స్ ఏంటి అంతా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం.